నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. జీరో బడ్జెట్ నుంచి ఏ పెట్టుబడి లేకుండా సున్నా పెట్టుబడితో మనం బిజినెస్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎలా ప్రమోట్ చేసుకోవాలి? అలాగే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం, అలాగే పూర్తి వివరాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అసలు సున్నా పెట్టుబడి అంటే జీరో పెట్టుబడితో మన బిజినెస్‌ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలంటారు? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరైనా సరే నాకు ఎంతో కొంత బడ్జెట్ ఉండాలి. అవును. ఆ బడ్జెట్‌తోనే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనేది వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ బేస్‌లో ఏంటంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో, అంటే ఏమి పెట్టుబడి లేకోకుండా వాళ్ళకున్న నాలెడ్జ్ బేస్ మీద వాళ్ళు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. సో, ఈరోజు మనం తక్కువ పెట్టుబడి లేదా వాళ్ళ దగ్గర అసలు బడ్జెటే లేదు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళకున్న బిజినెస్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. సో, ఈ బిజినెస్ అంటే ఏంటి? మనం ఎయిదర్ వి ఆర్ ట్రైయింగ్ టు ప్రమోట్ ఎయిదర్ ఏ ప్రొడక్ట్ యెస్. ఆర్ ఏ సర్వీస్. యెస్ సార్. ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రొడక్ట్‌నైనా అమ్ముతారు. లేదా లేదా సర్విస్ సర్వీస్‌నైనా అమ్ముతారు. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని ఆ ప్రొడక్ట్స్ నా ఓన్ ప్రొడక్ట్సా? లేదా నేను ఒక థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్‌ని అమ్ముతున్నానా? సర్వీస్. నేనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానా? లేదా ఐ యామ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఏ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఆయనకి లీడ్ జనరేట్ చేయొచ్చు. సో, అట్లా నేను మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. లేదు ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ ఉంది. ఇట్స్ ఎ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. నేను ఆ ప్రొడక్ట్‌కి లీడ్ జనరేట్ చేసి ఒక పాలిసీని సేల్ చేసి నేను ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక వచ్చిన తర్వాత మనకి ఇట్ హాస్ బికమ్ సో ఈజీ దట్ వీ కెన్ ప్రమోట్ ఎనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ విత్ మినిమమ్ బడ్జెట్. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఏంటంటే డబ్బున్నవాడే వ్యాపారం చేయగలుగుతాడనే కాన్సెప్ట్ ఉండేది. అవును. ఇప్పుడు డబ్బు లేకుండా కూడా మనము వ్యాపారం చేయొచ్చు. సరే అవి ఎలా చేయాలి? ఏ విధంగా చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. షూర్ సార్. సో, ఫస్ట్ థింగ్ ఏంటి? అందరికీ బాగా ఈజీ యాక్సెస్ ఉండేది. రోజు పొద్దున్నే చాలామంది లేదా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది సోషల్ మీడియా. రైట్? అవును. సో, మీరు అంటే కామన్‌గా ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్‌ని, ఒక సర్వీస్‌ని మనం ప్రమోట్ చేయాలి. ఒక బిజినెస్ ప్రమోట్ చేయాలి అంటే మనం వి ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ది కస్టమర్. సో, కస్టమర్స్‌ని రీచ్ చేయాలంటే మనం రోజువారీ చూసుకుంటేనే ఆ కస్టమర్స్ ఎక్కడ ఉంటున్నారు. సో, కస్టమర్స్ ఎక్కడ ఉంటే మనం అక్కడ మన ప్రొడక్ట్స్‌ని, సర్వీసెస్ అక్కడ ఉండేటట్టు మనం చేస్తే ఆటోమేటిక్‌గా మనకు లీడ్స్ వస్తాయి. సో, సోషల్ మీడియాలో అందరూ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేది ఇన్‌స్టాగ్రామ్ తీసుకోండి, ఫేస్‌బుక్ తీసుకోండి, వాట్సాప్ కానీ. వాట్సాప్ తీసుకోండి. లేదంటే మీరు లింక్డ్ఇన్ తీసుకోండి. ఎందుకు రకరకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ మాట్లాడాలంటే అంటే మనకి అన్ని జబ్బులకి ఒకటే మందు కాదు అన్నట్టు మనకి క్లయింట్‌ని బట్టి మనము ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ని చూజ్ చేసుకోవాలనేది డిసిషన్ తీసుకోవాలి. ఓకే. అంటే నేను అమ్మే ప్రొడక్ట్‌ని బట్టి, నేను అమ్మే సర్వీస్‌ని బట్టి నేను ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కి వెళ్ళాలి. అందరూ ఎళ్లి ఫేస్‌బుక్‌లో ఉన్నారు లేదా అంతా ఎళ్లి నేను ఇన్‌స్టాగ్రామ్ చేస్తానంటే నీకు రిజల్ట్స్ రాకపోవచ్చు. ఓకే. సో, ఈ టెక్నిక్స్ గనక బేసిక్ టెక్నిక్స్ గనక తెలుసుకోగలిగితే, ఈరోజు నేను చెప్తున్న ఆ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వీడియోస్ వేర్ యూ కెన్ లెర్న్ ఈజిలీ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ హౌ టు ప్రమోట్ యువర్ బిజినెస్. ఓకే. మీరు సూపర్ సార్. యూట్యూబ్‌కెళ్ళి సెర్చ్ చేసినా వస్తాయి. ఈరోజు గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేసినా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. అవునొస్తది. లేదా మాలాంటి ఎక్స్‌పర్ట్స్ దగ్గరికొచ్చినా మేము గూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో ప్రొడక్ట్స్ అనేది గూడా మేము చెప్తాం. సో, మనం కమింగ్ టు ద పాయింట్ విత్ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ మనకి ఫేస్‌బుక్ మనకేం కావాలి ఒక జస్ట్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. మనం ఇంటర్నెట్‌తో ఫేస్‌బుక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. దాని ద్వారా గ్రూప్స్. ఎనీథింగ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. ఎక్కడా మనం ఒక్క రూపాయి గూడా పే చేయట్లేదు. బేసిక్ ఒక ఫేస్‌బుక్ ఒక అకౌంట్ ఉంటేనే మనం వి కెన్ కనెక్ట్ విత్ 5000 పీపుల్ యాస్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అలాగే మనం ఫేస్‌బుక్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పేజెస్‌లో యూ కెన్ కనెక్ట్ విత్ లాక్స్ ఆఫ్ పీపుల్. నాకు కొన్ని పేజెస్ ఉన్నాయి నా దగ్గర. ఐఎమ్ హ్యావింగ్ మోర్ దాన్ 2,00,000 లైక్స్ ఫర్ దోస్ పేజెస్ యాక్చువల్లీ. అంటే ఏంటి? ఒక 1,00,000 లైక్స్ పీపుల్ ఫాలో అవుతున్నారంటే, నేను ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి, ఏ సర్వీస్ అయినా తీసుకోండి, నేను దానిని ఆ పేజెస్‌లో గనక పోస్ట్ చేస్తే ఇండైరెక్ట్‌లీ ఐయామ్ రీచింగ్ ఆల్ దోస్ పీపుల్. వేర్ ఐయామ్ నాట్ స్పెండింగ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ దేర్. యెస్ సార్. అట్లాగే లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ యూ కెన్ కనెక్ట్ విత్ ది ప్రొఫెషనల్స్ బేసికల్లీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో ఒక హెచ్ఆర్ పర్సన్‌ని కలవాలి. లేదా ఒక వైస్ ప్రెసిడెంట్ కావాలి. లేదా సీనియర్ మోస్ట్ పర్సన్ కలవాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ యాక్చువల్లీ. మనం
లోపల గేట్ అసలు ముందల సెక్యూరిటీ గార్డే మనల్ని లోపలికి అలో ఆపేస్తారు. చేయరు. అవును. అసలు మనకి అసలు ఆ వ్యక్తి ఎవరో తెలీదు. ఆ పర్సన్ ఎవరో తెలీదు. అలాంటప్పుడు నీకో మంచి ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్‌ని ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాలన్నప్పుడు టుడే యూ హావ్ ఎక్సలెంట్ ప్లాట్‌ఫార్మ్ కాల్డ్ లింక్డ్ఇన్. చాలా మంది నేను చూస్తాను ఎంబీఏ పీపుల్ గూడా వాళ్ళకి ఎంబీఏ సెకండ్ ఇయర్ అప్పుడు నేను సెమినార్స్ ఇవ్వడానికి వెళ్తాను. మీ అందరికి సోషల్ ప్రొఫైల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయంటారు. ఏమున్నాయంటే ఒక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉందంటారు. లింక్డ్ఇన్ ఉందా అంటే లేదంటారు. తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు థింక్ చేస్తారంటే, నాకు ఆ లింక్డ్ఇన్ ఎప్పుడో నేను జాబ్‌కెళ్ళినప్పుడు అప్పుడు థింక్ చేస్తారు. బట్ అది కాదు. నీకొక బిజినెస్ ఉంది. నువ్వు ఒక బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు యూ మస్ట్ బి హావింగ్ దిస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్. ఎందుకంటే అక్కడ లింక్డ్ఇన్‌లో నంబర్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఆల్ ద బిగ్గర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ది కంపెనీస్ హూ ఆర్ లైక్ హెచ్ఆర్ పీపుల్ అవ్వచ్చు, లేదా టీమ్ లీడ్స్ అవ్వచ్చు. అందరూ నీకు అక్కడ లింక్డ్ఇన్‌లో దొరుకుతారు. నువ్వు సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ డెవలప్ చేశారు. హౌ కెన్ యూ రీచ్ దెమ్ యాక్చువల్లీ? దిస్ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ వేర్ యూ కెన్ రీచ్. సో, లింక్డ్ఇన్ ద్వారాగా మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కోర్స్ పెయిడ్ అకౌంట్ కూడా ఉంటుంది మనం. లింక్డ్ఇన్‌లో పెయిడ్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. సార్ ఫ్రీకి, పెయిడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రీలో ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ యూ టు కనెక్ట్ విత్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్. పెయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ మోర్ లిబర్టీ ఫర్ యూ టు కనెక్ట్ విత్ దోస్ పీపుల్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే స్ట్రాటజికల్‌గా మంచిగా ప్లాన్ చేసుకుంటే సేమ్ లింక్డ్ఇన్‌లో కూడా మీరు మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఒక లింక్డ్ఇన్ అకౌంట్‌తోనే మీరు ఈజిలీ ఒక 20,000-30,000 మెంబర్స్‌ని కనెక్ట్ అవ్వచ్చు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవటానికి ఫేస్‌బుక్‌లో ఒక 5,000 పీపుల్ లింక్డ్ఇన్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. అలాగే లింక్డ్ఇన్‌తో 20,000 పీపుల్ కనెక్ట్ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ త్రూ కనెక్ట్ అవుతున్నారు. వాట్సాప్‌లో నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ నంబర్ ఆఫ్ సో, ఇట్లా మీరు ఇంతమందిని కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవటానికి అందులో ఒక 10% వాట్ ఐ మీన్ లైక్ 1,00,000 పీపుల్‌తో మీరు కనెక్ట్ అయినప్పుడు 10% ఈస్ మోర్ దెన్ 10,000. యెస్ సార్. అందులో మీరు కనెక్ట్ అయ్యి, మీరు వాళ్ళని రైట్ ప్రొడక్ట్‌ని, రైట్ సర్వీస్‌ని మీరు ప్రమోట్ చేసుకోగలిగితే 100% మీకు లీడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా లింక్డ్ఇన్ అనేది బెస్ట్ అంటారు. సో, అంటే బిజినెస్ లింక్డ్ఇనే ప్రమోట్ బెస్ట్ చేసుకోవడం. అని నేను చెప్పను. ఎందుకంటే ఒక పొలిటీషియన్ వచ్చారనుకోండి మీకు, అప్పుడు నేను ఆయనకి లింక్డ్ఇన్ నేను సజెస్ట్ చేయలేను. ఓకే. సో, అంటే దట్ ఈస్ వాట్ మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే, ఏ క్లయింట్ వచ్చినప్పుడు నేను ఏ సోషల్ నెట్వర్కింగ్ యూజ్ సైట్‌కెళ్ళాలి, చేయాలి. హ్మ్. ఏ టైంలో ఎళ్ళాలి, ఏ టైంలో ఎంత ఫ్రీక్వెన్సీలో పోస్ట్ చేయాలి అనేది మనకి ఐడియా ఉన్నది. అర్థమవుతుంది. ఓకే. అంటే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లేదా కంపెనీ బి బిజినెస్ టు బిజినెస్ అంటాం. బిజినెస్ టు కస్టమర్ అంటాం. బి రిలేటెడ్‌గా ఎక్కువగా లింక్డ్ఇన్ బాగా పనిచేస్తుంది. బట్ నేను కస్టమర్ బేస్ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నాది ఒక లైక్ మన ఛానలే ఉంది. హ్మ్. మన బీఆర్‌కే న్యూస్ ఛానల్. సో, వి ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు మూవీస్ యాక్చువల్లీ. సో, ఓకే. మనం మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకి ఫేస్‌బుక్ బాగా పనిచేస్తది. ఎక్స్ బాగా పనిచేస్తది. అలాగే మనకి యూట్యూబ్. యూట్యూబ్ అంటే దట్స్ ఎ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఈ యూట్యూబ్‌లో మనం పెట్టిన వీడియోని ఎక్కడ పోస్ట్ చేస్తాం? ఓకే. ఎక్కడ షేర్ చేస్తాం? లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం వి కెన్ షేర్ దట్ వీడియో ఇన్ ఇన్‌స్టాగ్రామ్. అలా పబ్లిక్‌కి నోటీస్ అయినప్పుడు దెన్ దే విల్ సీ ఓహ్! బీఆర్‌కే న్యూస్. ఓకే. లెట్ మీ గో అండ్ విజిట్ అగైన్. ఒక్కసారి మన ఛానెల్‌కి అడిక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు కస్టమరు? ఆయనే ఎతుక్కుని ఆయనే చూస్తారు. వచ్చేస్తారు. అవును. సో, జీరో బడ్జెట్‌లో నేను చెప్పింది ఇది చాలా ఇది. అలాగే జీరో బడ్జెట్స్‌లో మీరు చేసుకోవాలనుకుంటున్నప్పుడు బ్లాగ్స్ ఉంటాయి. ఫ్రీ బ్లాగ్స్. మీరేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే సరే ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయాలంటే ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఈవెన్ యూ కెన్ గెట్ ఎ వెబ్‌సైట్ ఫర్ 4,000-5,000 రూపీస్ యాక్చువల్లీ. అంత కూడా అక్కర్లేదు. ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు. మీకు ఈజీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అంటే ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ వర్డ్‌ప్రెస్ గాని, ఓకే. అలాగే బ్లాగర్స్ గాని ఉన్నాయి. వాటిల్లో మీరెళ్లి ఫ్రీగా ఒక బ్లాగ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీసెస్‌ని గాని మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ లోకల్ బిజినెస్ సెంటర్ అని ఉంటుంది. మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. మీరు ఆ లోకల్ బిజినెస్ సెంటర్‌లో గనక లిస్ట్ ఔట్ అయితే యూ కెన్ గెట్ కస్టమర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మీ ఆర్గనైజేషన్ కనపడుతది. మీ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. కాతే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి గనక మనం పాటిస్తే మనం అక్కడ కనపడతాం. సో, మీరు బ్లాగింగ్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సోషల్ నెట్వర్కింగ్ సైట్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లోకల్ బిజినెస్ సెంటర్ ఈస్ దేర్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా మీరు ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ని మీరు గనక సరిగ్గా గనక మీరు తెలుసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మీరు మీ బిజినెస్‌ని ఈజీగా ప్రమోట్ లైక్ మీరు చెప్పినట్టుగా యూట్యూబ్. యూట్యూబ్ ఈస్ ఆల్సో ఎ ఛానల్ వేర్ యూ కెన్ చాలా మంది ఉన్నారు కదా సార్. చాలా మంది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మన బెనిఫిట్ ఏంటి యూట్యూబ్ ద్వారాగా గాని, వీటి ద్వారాగా వి కెన్
వీ కెన్ టార్గెట్ ఎ కస్టమర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. Yes. ప్రపంచంలో ఎక్కడున్న కస్టమర్‌నైనా మనం రీచ్ అవ్వచ్చు. మనం చూస్తా ఉంటాం. చాలామంది చైనీస్ వీడియోస్ చూస్తా ఉంటారు. జపాన్ వీడియోస్ చూస్తా ఉంటారు. అంటే కస్టమర్ బిజినెస్ ఎక్కడో ఉంది. బట్ కస్టమర్ ఈస్ అవును. వాచింగ్ ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ. హ్మ్. సో, ఈరోజు ఏంటంటే నాకు హైదరాబాద్‌లో ఉన్నాను కాబట్టి నేను హైదరాబాద్ కస్టమర్స్‌ని చేసుకోవాలి. లేదా నేను బాంబే కస్టమర్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే నేను ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాలి. అంటే దట్స్ ఇన్ అవర్ ఓల్డెన్ డేస్. మన గ్రాండ్ ఫాదర్ గాని, ఫాదర్ గాని అరె మన డబ్బులు లేవు. బాంబేలో ఉన్న కస్టమర్‌ని ఎలా పట్టుకుంటాము అనేది అవును. వాళ్ళ థాట్ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఇప్పుడు ఈజీ. అలాంటి సిస్టమ్ అనేది లేదు. ఓకే. యెస్. సో, ఈ మెథడ్స్‌ని గనుక ఫాలో చేసుకొని రైట్‌గా ట్రైనింగ్ అయితే 100% మీరు ఈవెన్ విత్ ఏ జీరో బడ్జెట్ ఆర్ ఎ వెరీ లెస్ బడ్జెట్ మీరు మీ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ. ఫైన్. థాంక్ యూ.